హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ టమాటో కర్రీని చూపించబోతున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. వీటిపైన ఉన్న చెక్కుని ఈ విధంగా తీసేసి బీరకాయలు మరలా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మినపప్పు అవసరం లేదండి. ఈ పోపు దినుసులు బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకోండి, మీడియం సైజ్వి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇంకొంచెం ఎర్రగా వేపుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక మనకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీ కోసం 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఈ బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఒక ముక్క నోట్లో పెట్టుకొని అది సప్పగా ఉంటే కర్రీకి బాగుంటుంది, లేదు కొంచెం చేదుగా ఉంటే కర్రీ అంతా చెడిపోతుంది. చేదుగా ఉన్న బీరకాయని పక్కన పడేసి మిగతా వాటితో చేసుకోవాలి. సో బీరకాయ ముక్కల్ని ఒకసారి ఇలా తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించాలండి. ఈలోపు 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కొంచెం మెత్తగా గట్టిగా పిసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. జ్యూస్ అంతా బయటకు వచ్చే విధంగా. అలా అని చెప్పి మిక్సీ జార్లో మాత్రం వేయకూడదు. ఈలోపు బీరకాయ ముక్కలు కొంచెం మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే ఇలా బీరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో ఇందులోకి కట్ చేసిన అలాగే మనం గట్టిగా చేతితో పిసికి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కారం కూడా వేసుకోవాలండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయకుండా కర్రీ చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంటుందండి. ఇలా కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇలాగే సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడంతా ప్రాసెస్ అలా పెట్టుకొని ఒక 10-12 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికి ఉంటాయి. అప్పుడు మనం ఇందులోకి మనకు నచ్చిన మసాలాను వేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను. ఇది చాలా వీడియోస్లో చూపించానండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా. సో అలా వేయాలి. ఆ హోమ్ మేడ్ గరం మసాలా వేసేసి మరలా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 3-4 నిమిషాల పాటు కర్రీ దగ్గర పడిపోతుందండి. ఇక ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇందులో నీళ్ళు అనేవి పోయకుండా మనం డైరెక్ట్గా ఈ టమాటా బీరకాయతో వచ్చే వాటర్తోనే చేసుకున్నాం కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కూర వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ప్రతి దాంట్లోకి బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.